హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఏదైనా మనం వాట్సాప్లో మెసేజ్ మిస్టైప్ చేస్తే మనం పంపించిన మెసేజ్ మిస్టేక్ ఉందని తెలిస్తే ఇంతకుముందు దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉండకపోవు. ఆ మెసేజ్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త మెసేజ్ పంపాల్సి ఉంటుండే. కానీ ఇప్పుడు ఉన్న కొత్త ఫ్యూచర్లో మనం ఏదైతే పంపించినామో అదే మెసేజ్ని మళ్ళీ తిరిగి ఎడిట్ చేసి సెండ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మరిన్ని అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముందుగా వాట్సాప్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మనం కావాల్సిన కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మెసేజ్ అయితే పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఒక రాంగ్ మెసేజ్ పంపిస్తున్నా, రాంగ్ టైప్ చేసి. సెండ్ చేస్తున్నా. చేసిన తర్వాత మనం పంపించిన మెసేజ్ మిస్టైప్ అయింది, రాంగ్ ఉందని తెలిసినాక మళ్ళీ దీన్ని ఎడిట్ చేయడం ఎలా, డిలీట్ చేయాల్సిన పని లేదు. పంపించిన మెసేజ్ని హోల్డ్ చేస్తే పైన ఎడిట్ అనే సింబల్ కనిపిస్తుంది, ఈ పెన్ సింబల్ రూపంలో. అది క్లిక్ చేస్తే మళ్ళీ మన కీబోర్డ్ దగ్గరకు వచ్చేస్తుంది. మనం టైప్ చేసిన మెసేజ్ ఎక్కడైతే మిస్టేక్ ఉందో అక్కడ తిరిగి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత తిరిగి ఇక్కడ రైట్ మార్క్ సెండ్ చేస్తే మనం రీటైప్ చేసిన మెసేజ్ మాత్రమే వాళ్ళకు విజిబుల్ అవుతుంది. కానీ ఈ ఆప్షన్ ఓన్లీ సిస్టంలో మాత్రమే ఇలా కనిపిస్తుంది. మొబైల్ వాట్సాప్లో మాత్రం ఇలా ఉండదు. మొబైల్ వాట్సాప్లో ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా మిస్టైప్ చేసిన మెసేజ్ని హోల్డ్ చేస్తే పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి: ఇన్ఫర్మేషన్, కాపీ, ఎడిట్ అండ్ పిన్. ఇంతకుముందు 3 ఆప్షన్లు మాత్రమే ఉంటుండే. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎడిట్ ఆప్షన్ని అందులో చేర్చడం జరిగింది. ఇప్పుడు మనం ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం పంపించిన మెసేజ్ని ఎడిట్ చేసి మళ్ళీ తిరిగి సెండ్ చేసే అవకాశం ఇక్కడైతే మనకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.